ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. రేట్లు పెంచడానికి ఒక హేతుబద్ధత అనేది పుష్కలంగా అందుబాటులో. అలాంటప్పుడు అలాంటి పరిస్థితి అప్పుడు మాత్రమే రేట్లకు సంబంధించిన రివ్యూ జరగాలి. ఆ టైంలో ఏమో రివ్యూ చెయ్యరు, మార్కెట్లో తక్కువ రేటుకు వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటు చెబుతూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ధరలే సాక్ష్యమని కూడా చెప్తా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అనంటే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర తగ్గకుండా ఆ 5 సంవత్సరాలలో రైతాంగానికి తోడుగా ఉన్న పరిస్థితులు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతులకు అండగా నిలబడి మినిమం సపోర్ట్ ప్రైస్ 230 రూపాయలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 కౌంట్లు తగ్గకూడదు అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగిందని కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏమిటి అనంటే, ఈరోజు రైతాంగం ఉత్పత్తి ఖర్చు చూస్తే 275 రూపాయలు కేజీకి పెరిగిన పరిస్థితులు. ఇష్టం వచ్చినట్లుగా ఫీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా సీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి పంట కొనుగోలు రేటు ఈ రోజుకి కూడా కేజీ 230 రూపాయలు దాటని పరిస్థితి ఈ రోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపునేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఉత్పత్తికి అయ్యే ఖర్చు రేట్లు. మరోవైపు చూస్తే పంట కొనుగోలు చేసే రేటు చూస్తే ఆ రేటు తగ్గుతా పోతా ఉంది, పెరక్కపోయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఎలా బతుకుతా ఉన్నారు,
రైతాంగం ఎలా బతకగలరు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై నీకింత నాకింత అని చెప్పి మీరు చేస్తా ఉన్న ఈ పోకడి మార్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిస్తా ఉన్నాను. ఆక్వా రంగంలో ఉన్న రైతాంగం సంక్షోభం అన్నది ఎప్పుడు ఆ రైతాంగానికి అండగా నిలబడిన అడుగులు ఎప్పుడు పడ్డాయి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అంతవరకు ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా. ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు అంటే 5 సంవత్సరాలంటే 60 నెలలు, అందులో ఏకంగా 57 నెలల పాటు ఏకంగా 3,306 కోట్ల రూపాయలు సబ్సిడీ భరించి రూపాయిన్నరకే రైతాంగానికి విద్యుత్ ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీది అని చెప్తా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఆయన పరిపాలనలో రైతాంగం, ఆక్వా రైతాంగం కరెంటు యూనిట్ రేటు ₹3.85 చొప్పున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రైతాంగాన్ని బాదాడు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత జగన్ ఎప్పుడైతే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇస్తాడు అని చెప్పి పాదయాత్రలో చెప్పిన తర్వాత ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ₹2కే తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి కేవలం జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 451 కోట్ల రూపాయలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం 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 అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అవసరమైన జిల్లాలలో 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను.